తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చడంపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ చర్యలను ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. తెలుగు ప్రజల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములని, ఆయనకు ఓ ప్రాంతాన్ని అంటగట్టి యూనివర్సిటీ పేరు మార్చడం మూర్ఖత్వమని ఆర్యవైశ్య నాయకుడు దేవకి వాసుదేవరావు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ఎట్లా అయితే ఈ తెలంగాణ 1200 మంది యువకులు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిందో అట్లనే అమరజీవి పొట్టి చనిపోయిన తర్వాత ఇచ్చింది. ఈ రోజు దుర్మార్గం ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి అప్పుడు ఆ పార్టీలో ఉండి విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు ఆ పార్టీలో ఉన్నాడు. మరి అదే పెద్ద మనిషి ఈ రోజు ఈ పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఏం అవసరం వచ్చింది, ఎందుకు ముంచుకొచ్చింది అర్థం కావట్లేదు. ఆ పొట్టి శ్రీరాములు గారు ఆయనకున్న ఇబ్బందులు ఏంటో తెలియడం లేదు. ఆయన చేసిన ఘోరం ఏంటో నేరం ఏంటో ఈ ప్రజలకు అర్థం కావట్లేదు. ఆర్యవైశ్యుల మనోభావాలుగా ప్రతి మనిషి, ప్రతి తెలుగువాడి మనోభావాలు బాధపడాలి. ఈ రోజున బాధపడకపోతే వాళ్ళు మనిషే కాదు. ఈ రోజు ఇంత గర్వంగా తెలుగు ప్రెస్టేజ్ అని ఆ రోజు ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, నేను అక్కడి నుంచి తెలంగాణ తెచ్చుకున్నా కూడా ఇదంతా కూడా దీనికి ఆద్యం పోసింది ఆనాడు ఆయన యొక్క ప్రాణత్యాగం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. దయచేసి పెద్దలందరూ చెప్తున్నాను, ఇదేదో ఆర్యవైశ్యుల మనోభావాలు కాదు, ఇది యావత్ జాతిది. ఆయన ఒక జాతికి సంబంధించి ఇంకోటి కూడా చాలా దుర్మార్గం ఏం చేశారంటే, ఎక్కడ చూసినా పొట్టి శ్రీరాములు రోడ్డు అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడైతే ఆర్యవైశ్యులు అక్కడ ఉంటుంది. విగ్రహం ఎక్కడ ఉంటుంది అంటే పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యుల దగ్గర ఉంటుంది. మరి ఎన్ని విగ్రహాలు ఎంత పొట్టి శ్రీరాములు గారు తర్వాత తరం లేదు, వారి తర్వాత ఎవరికి పదవులు లేవు, వాళ్ళు వంశ పారపరుచులు లేరు. కానీ మిగిలిన రాజకీయంలాగా అట్లా ఇప్పుడు ఆయన చేయలేదు. ఈ రోజు చూడండి, తండ్రి పోతే తల్లి పోతే కొడుకు కూతురు మొత్తం రాజకీయాల్లో ఉండి పదవులు అనుభవిస్తున్న రోజుల్లో అటువంటి త్యాగశీలి తర్వాత ఆయన కొడుకు ఎవరో తెలియదు, కూతురు ఎవరో తెలియదు. కానీ అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అవమానపరచడం అనేది చాలా బాధాకరం. కాబట్టి దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దీన్ని ఇదే విధంగా ముందుకు సాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సభాముఖం